ఈరోజు సండే ఈజీగా సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేయాలనిపించింది. చికెన్ ఫ్రై ఈజీగా ఎలా చేయాలి, ఏమి లేకుండా ఇన్స్టెంట్గా ఎలా చేయాలి, బ్యాచిలర్స్ అయితే ఈజీ అండ్ ఫాస్ట్ ఎలా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, నేను మీ కవితని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్స్టెంట్ ఫ్రైస్, కర్రీస్ మన ఛానల్లో ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో సాల్ట్ వేసి మంచిగా 2 టైమ్స్ కడగాలి. తర్వాత చికెన్లో 1 స్పూన్ ఆయిల్, 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి, పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసి తరిగిన 2 ఉల్లిపాయలు గిన్నెలోకి వేసి బాగా వేయించాలి. ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేయిస్తేనే, ఎర్రగా వస్తేనే టేస్టీ అనేది ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేయించాలి. ఎర్రగా వచ్చినాక ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ని ఉల్లిగడ్డలు వేసి బాగా కలపాలి. స్లిమ్లో పెట్టి బాగా ఉడికించాలి. చికెన్ని బాగా కలుపుతూనే ఉండాలి. ఎంత కలుపుతే అంత టేస్టీ అనేది వస్తుంది. బాగా స్లిమ్లో పెట్టి బాగా ఉడికించాలి. చికెన్ 70% ఆయిల్లోనే బాగా మగ్గించాలి. చికెన్ని అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. అడుగు పడితే మాడు వాసన వస్తుంది కాబట్టి మనం ముందు జాగ్రత్తగా అడుగు పట్టకుండా చూసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి. కలపడం వల్ల టేస్టీ అనేది కూర బాగుంటుంది. ఎంత కలిపితే అంత టేస్టీ అనేది వస్తుంది. కూరని ముక్క మంచిగా ఉడికే వరకు వేయించి బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత తీసి ఆవిరంతా పైకి వచ్చే వరకు బాగా వేయిస్తూనే ఉండాలి. బాగా కలపాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. బాగా ఎర్రగా ముక్క ఎర్రగా ఉడికే వరకు చూసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చినాక అప్పుడు గరిటెతోటి ఇలా నొక్కితే ముక్క విరగాలి. అప్పుడు 70% కూర ఉడికినట్టు. ఇప్పుడు టమాటా వేయాలి. టమాటా వేయడం వల్ల బాగా కూర సదురు వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. అందుకే మనం టమాటా వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్టీ అనేది ఉంటుంది. బాగా కలుపుతూనే ఉండాలి. 2 టమాటాలు అయితే సరిపోతే సన్నగా కట్ చేసుకొని అందులో వేసి బాగా కలపాలి. బాగా కూర మంచిగా సీక్వెన్స్గా పెట్టాలి. చికెన్తో పాటుగా టమాటా కూడా మంచిగా ఉడకాలి. 2 మంచిగా ఉడికి నీరు అంతా పైకి వెళ్ళిపోయి అడుగున మంచిగా ఆయిల్ పైకి తేలేటట్టుగా ఉండాలి. బాగా దగ్గరికి వచ్చేటట్టు చేయాలి. అప్పుడు ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసి 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా అడుగు పట్టకుండా మంచిగా కలపాలి. కూర ఎంత కలిపితే అంత టేస్టీ అనేది వస్తుంది. బాగా కలపాలి. కూరకి మంచిగా మసాలా పట్టే వరకు వేయించాలి. కొత్తిమీర ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ధనియాల పౌడర్ వేసాను కాబట్టి ఇప్పుడు వేయడం లేదు. కూరకి మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. మూత పెట్టి కలుపుతూనే ఉండాలి. మూత తీసి కూడా చూసుకుంటా కలపాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. బాగా కలపాలి. కూర మొత్తం బాగా దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకొని ముక్క పూర్తిగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చికెన్ మొత్తం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చికెన్ సర్వ్ చేసుకోవాలి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.